ప్రస్తుతం తెలంగాణ మొత్తం మారుమోగిపోతున్న పేరు అనుముల రేవంత్ రెడ్డి. ఈయన 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లెలో పుట్టారు. తల్లిదండ్రుల పేర్లు అనుమూల నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. అమ్మానాన్నలు ఇద్దరూ వ్యవసాయం చేసేవారు. రేవంత్ రెడ్డి వాళ్ళు మొత్తం 8 మంది సంతానం. అందులో 7 అన్నదమ్ములు, ఒక్కరితే చెల్లెలు. రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవారు. తన చుట్టూ ఉన్న చిన్నపిల్లలు ఎవరైనా గొడవలు పడితే వాటిని పరిష్కరించి వారి మధ్య సఖ్యత కుదిర్చేవారు. అప్పట్లోనే ఆయనలో ఉన్న నాయకత్వపు లక్షణాలు కనిపించేవి. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. 12th క్లాస్ అంటే ఇంటర్ ప్రైవేట్ కాలేజ్లో పూర్తి చేశారు. ఇక డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ అయిన ఏవీ కాలేజ్లో BA ఫైన్ ఆర్ట్స్ చేశారు. ఏవీ కాలేజ్లో స్టూడెంట్ సమస్యలపై పోరాడేవారు. అలా స్టూడెంట్ లీడర్గా మారారు. డిగ్రీ అయ్యాక 1990 ప్రాంతంలో పెయింటర్గా కెరియర్ని స్టార్ట్ చేశారు. అలా కొన్నాళ్ళు పెయింటింగ్ పనిలోనే ఉన్నారు. తర్వాత సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టే స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. అన్నతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. అప్పుడు యాడ్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశారు. ఇలా వ్యాపారాలు పలు రకాలుగా చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఫ్రెండ్స్తో కలిసి ఖాళీ సమయాల్లో సేవా కార్యక్రమాలు చేయటం, అనాథలకి, పేదవారికి పెళ్ళిళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం, సహాయం చేయడం లాంటివి స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డిలో ఉన్న ఈ సమాజ సేవా దృక్పథానికి అభిమానులు ఎందరో ఏర్పడ్డారు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ఆయన ఇంటి ముందు చేరి ఆయనతో సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకునేవారట. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు అయిన గీతా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప పుట్టారు. 2001 వరకు వ్యాపారాలు, కుటుంబం, సేవా కార్యక్రమాలు ఇలాగే గడిచింది రేవంత్ రెడ్డి గారి జీవితం. 2001లో కేసీఆర్ సడన్గా టీడీపీ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు. రాజకీయాల్లో చేరాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సమస్యగానే మారింది. ఎందుకంటే ఆయనకి స్వతహాగా టీడీపీ అంటే చాలా ఇష్టం. కానీ ఇటు తెలంగాణ సమస్య కూడా ఆయనకి ముఖ్యం. పార్టీలో చేరితే మామగారి పార్టీ అయిన కాంగ్రెస్లో చేరతారు అని ఆయనకున్న ఫ్యాన్ బేస్ని బేస్ చేసుకొని అందరూ ఊహించారు. అయితే ఆయన అనూహ్యంగా టీడీపీ అంటే ఇష్టం ఉన్నా సరే టీఆర్ఎస్, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాలి అని 2003లో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ రేవంత్ రెడ్డికే ఇద్దామని అనుకునేవారట. 2004లో ఆ స్థానానికి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఆ టైంలో ఆ టికెట్ రేవంత్ రెడ్డికి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అందుకు గాను ఆ ప్రాసెస్లో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కృష్ణారెడ్డికి ఇవ్వవలసి వచ్చింది. దాంతో అప్పటి వరకు నాకే ఇస్తారు అనుకున్న ఆ టికెట్ కేసీఆర్ ఇలా చేయడం రేవంత్ రెడ్డి మనసును గాయపరిచినా అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని మౌనంగానే ఉండిపోయారు రేవంత్. అంతే తప్ప పార్టీ నుంచి మాత్రం బయటకు రాలేదు. అవకాశం ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే అని ఆశతో ఉన్నారు ఆయన. అలా 2 ఏళ్ళు గడిచాయి. 2006లో జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్ జిల్లా నుండి తానికే ప్రాతినిధ్యం వస్తుంది అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో రేవంత్ బాగా నిరుత్సాహపడ్డారు. పార్టీ నుంచి బయటకు వచ్చి మిర్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా నిలబడి విజయం సాధించారు. 2007లో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా శాసన మండలికి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ టాపిక్ అప్పటి తెలంగాణలో హాట్ టాపిక్గా కూడా మారింది. అప్పుడు తెలిసింది రేవంత్ రెడ్డి సత్తా ఏంటో. తర్వాత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు వచ్చి పిలిచినా వచ్చే ఎలక్షన్స్లో టికెట్ ఇస్తాము అని చెప్పినా
రేవంత్ రెడ్డి మాత్రం బాగా ఆలోచించారు. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో మాత్రం ఇంకా ఎప్పుడూ చేరకూడదు అని నిర్ణయం తీసేసుకున్నారు. ఇంకా మిగిలినవి కాంగ్రెస్, టీడీపీ. చాలామంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్లో వెళ్ళి చేరమని సలహాలు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి టీడీపీ అంటే ఉన్న అభిమానంతో టీడీపీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ని పట్టుకుని వెళ్ళి పార్టీలో జాయిన్ అయిపోయారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను సంపాదించారు. కాంగ్రెస్ అవినీతి నాయకుల్ని భయపెట్టేవారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై విరుచుకుపడేవారు. 2009 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కొడంగల్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 7,000 పైగా ఓట్ల మెజారిటీ సాధించి విజయాన్ని సాధించారు. కానీ టీడీపీ మాత్రం ఆ సంవత్సరం అధికారంలోకి రాలేకపోయింది. అవి ఏమీ కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది అన్నట్టుగా పార్టీలో నడుచుకునేవారు. అసెంబ్లీలో వైఎస్ఆర్కి ధీటుగా సరైన సమాధానాలు ఇస్తూ అసెంబ్లీలో టీడీపీకి మంచి బలాన్ని ఇచ్చేవారు. 2009లో వైఎస్ఆర్ స్వర్గస్థులు కావడంతో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ వివాదాన్ని లేవదీశారు. టీడీపీ అయోమయంలో పడింది. తెలంగాణకి మద్దతు ఇస్తే సీమాంధ్ర వాళ్ళకి కోపం వస్తుంది, తెలంగాణని వ్యతిరేకిస్తే తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించిన చంద్రబాబు నాయుడు చాణక్యుడిగా మారిపోయారు. కానీ ఆయన చాణక్య నీతి ఇక్కడ వర్కౌట్ కాలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ఎందరో తెలంగాణ నాయకులు ఇబ్బంది పడ్డారు. అది చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడికి దారితీసింది. కాంగ్రెస్ ఆ టైంలో తెలంగాణ స్టేట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ మాట తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకి సపోర్ట్ చేశారు, అది కూడా ఆంధ్ర ప్రజల్ని నొప్పించకుండా. చంద్రబాబు మద్దతుతో రేవంత్ రెడ్డికి ధైర్యం వచ్చింది. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పని అయిపోతుంది అని ప్రచారం మొదలుపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి మాటలే కాదు చేతలు కూడా గొప్పవే అని నిరూపించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. అప్పటి వరకు ఆ నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అలాంటి వారికి అభివృద్ధిని రుచి చూపించారు. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి చూడలేదు. అంత అభివృద్ధి చూసిన కొడంగల్ ప్రజలు 2014లో గెలిపించారు. అయితే ఈసారి తెలంగాణ స్టేట్ ఏర్పడి కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అయినా సరే రేవంత్ రెడ్డిలో అదే స్పీడ్, అసెంబ్లీలో అదే మాట, అదే సూటి ప్రశ్నలు కేసీఆర్కి సంధించేవారు. మాటల తూటాలతో టీఆర్ఎస్ నాయకులకి చెమటలు పట్టించేవారు. ఆయన ప్రశ్నలకు టీఆర్ఎస్ నాయకులకి చిరాకు, కంగారు వచ్చి ఆయన్ని సస్పెండ్ కూడా చేయించేవారు. అయినా మళ్ళీ అసెంబ్లీకి వచ్చినప్పుడు అదే ధీటైన ప్రశ్నలు చూపించేవారు. సస్పెండ్ అవుతానని అస్సలు భయపడేవారు కాదు. తెలంగాణ విడిపోయాక తెలంగాణ స్టేట్లో టీడీపీకి సరైన నాయకులు లేరు అనుకున్న టైంలో రేవంత్ రెడ్డికి తక్కువ టైంలో తెలంగాణ టీడీపీకి దిక్కయ్యారు. టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. టీడీపీ క్యాడర్ని స్ట్రాంగ్ చేశారు. అయితే టీఆర్ఎస్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని చాలా ట్రై చేసింది. అయినా టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్కి లొంగలేదు. పైగా టీఆర్ఎస్కి వ్యతిరేకిస్తూనే వచ్చారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకపోయిన టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. 2015లో రేవంత్ని జైల్లో పెట్టారు. అప్పుడే తన కూతురికి పెళ్లి పెట్టుకున్నారు రేవంత్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ పెళ్లికి జైలు నుంచి పర్మిషన్ మీద వచ్చిన రేవంత్ అతిథిగా పెళ్లి చూసుకొని మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆ సంఘటన ఆయన్ని ఎంతో బాధించింది. జైలుకి వెళ్ళాక సైలెంట్ అవుతారు అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ బెయిల్పై వచ్చిన రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి తొడకొట్టి మరి కేసీఆర్ని ఎప్పటికైనా గద్దె దించుతా అని శపథం చేశారు. టీడీపీ కేడర్ తెలంగాణలో పూర్తిగా పాడైపోయింది. ఇంకా అందులో ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు అని నిర్ణయించుకున్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.
ఈ పరిస్థితులన్నిటినీ అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ చాణక్యుడిగా మారిపోయారు. 2018లో జరగబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో తెలివిగా చేర్పించారు. 2018లో ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఏ పార్టీతో అయితే వ్యతిరేకించి టీడీపీ అనే ఒక పార్టీ పుట్టిందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు ఆలోచించిన విధానానికి, ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు దుమ్మెత్తిపోశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ముందు ఒక కండిషన్ పెట్టారు కాంగ్రెస్కి. నేను టీడీపీని విమర్శించను, నా ముందు కూడా ఎవరు విమర్శించకూడదు, అప్పుడే నేను పార్టీలోకి వస్తాను అని. అందుకు కాంగ్రెస్ కూడా ఒప్పుకుంది. ఇవన్నీ లోపాయికార ఒప్పందాలే. రేవంత్ రెడ్డి ఏకమేకే కూర్చున్నారు టీఆర్ఎస్కి. అందుకే రేవంత్ని ఎలా అయినా ఓడించాలి అని కేసీఆర్ 2018లో తన దృష్టి అంతా కూడా కొడంగల్ నియోజకవర్గంపైనే పెట్టారు. రేవంత్ రెడ్డిని ఓడించారు. అయినా రేవంత్ రెడ్డి కొంచెం కూడా బెదరలేదు, అదరలేదు. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ఓడిపోయినా అతనిలో ఏమీ మార్పు రాలేదు, అదే ఫైర్. 2019లో లోక్సభ ఎలక్షన్స్లో మల్కజ్గిరి లోక్సభ స్థానానికి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,000కు పైగా ఓట్లతో మెజారిటీ సాధించారు. ఈ దెబ్బతో టీఆర్ఎస్ షాక్ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్పై, కేసీఆర్పై భయపడకుండా యుద్ధం చేస్తుంది ఒకే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే అనేది అందరికీ తెలిసిన నిజం. టీఆర్ఎస్లోని లోపాలను ఎత్తి చూపిస్తూ పార్టీని బలహీనపరుస్తూ అదే సమయంలో కాంగ్రెస్కి బలాన్ని అందించారు. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే వైఎస్ఆర్ తర్వాత కొన ప్రాణంతో వెంటిలేటర్ పైన కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోసిన వ్యక్తి, నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. 2023 నవంబర్లో అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి తన భుజాలపై కాంగ్రెస్ పార్టీని నడిపించారు. టీఆర్ఎస్ పార్టీలోని లోపాలను ప్రజలకు చూపిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రజలు మనసుకు చేరేలా చేశారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 65 సీట్లు వచ్చేలా చేశాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రాణం పోసుకుంది అంటే ఈ క్రెడిట్ అంతా కూడా కేవలం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డికే సొంతం. కేవలం బీఆర్ఎస్పై వ్యతిరేకత, రేవంత్ రెడ్డిపై నమ్మకం ఈ ఎలక్షన్స్ ఫలితం, కాంగ్రెస్ విజయం. ఇంత కష్టపడ్డ రేవంత్ రెడ్డికి అధిష్టానం సీఎం సీట్ని ఇస్తుందా, లేకపోతే ఎస్సీ కేటగిరీలో బట్టి విక్రమార్కని కూర్చోబెడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ కష్టం అంతా రేవంత్ రెడ్డిదే ఎక్కువ అని చెప్పచ్చు. నిజంగా రేవంత్ రెడ్డిని చూసే పార్టీని గెలిపించారు ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదని ఆ ప్లేస్లో ఇంకెవరిని కూర్చోబెట్టినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు. అలా అని రేవంత్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతల్లో విభేదాలు వస్తాయి. వాళ్ళు పార్టీని వీడి బయటకు వచ్చేస్తే అసలు గవర్నమెంట్నే ఫామ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి. ఇక ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పడిన కష్టం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.